కొన్ని సంఘటనల దృష్ట్యా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడిక రీత్యా నేను కొన్ని సత్యములోకి మిమ్మల్ని నడిపించాలనేది నా ఆశపడుతున్నాను. దేవుడు ఒక మనిషిని ఎలా మెచ్చుకుంటాడంటే భక్తిని చూసి. భక్తి జ్ఞానములో చేసే భక్తి, జ్ఞాన విరుద్ధమైగా చేసేటువంటి భక్తి. జ్ఞాన విరుద్ధంగా చేసే భక్తి అమాయకంగా ఉంటే అది కూడా దేవునికి చాలా ఇష్టం. చిన్నప్పుడు అమాయకంగా చిన్నపిల్లలు చేసే ప్రతి తప్పు కూడా ఒక తల్లిదండ్రులుగా కానీ ఒక బంధువులుగా కానీ మనకి సంతోషాన్ని ఇస్తుంది. అది తిట్టినా సంతోషంగానే ఉంటుంది. వాడి కిందగా ఏదన్నా పడగొట్టేసినా కానీ చిన్నపిల్లోడురా అనుకుని మనం ఎలా అంగీకరిస్తామో అదే పెద్దోడు చేస్తే అంగీకరించం కదా. అలా చిన్నపిల్లలు చేస్తున్నటువంటి చేసే ఆ ప్రదర్శన తప్పైనా కూడా మనం ఎలా అంగీకరిస్తామో అలా దేవుని దగ్గర అమాయకత్వం, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగకపోతే, అంటే ఎరగని జ్ఞానాన్ని, ఎరగలేని తత్వాన్ని, ఎరగలేని ఆ ప్రాయాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. సో అలా అంగీకరించటంలో మనం కూడా మన గ్రామాలలో కానీ మన సంఘాలలో కానీ జనరల్గా జరుగుతున్నటువంటి తంతులో కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అమాయకత్వం అంటే ఏంటంటే దేవుడు మనల్ని అంగీకరించడం అనే దగ్గర చూడండి, శ్రమకాలంలో కూడికని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను. దేవుడు మాకు ఎన్నో ఇలా ఏదైతే భౌతికంగా కనపడుతూ ఉంటాయన్నమాట, ఇది దేవుడు మాకు ఇలా చేశాడు, లేకపోతే మమ్మల్ని ఎలాగ దేవుడు భౌతికంగా స్వస్థపరిచాడు, నీకు పని నువ్వు అనుకుంటున్నావు ఎవరో పని ఇచ్చారని, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏదన్నా వ్యవసాయం చేస్తే పండిందని. కాదు, అది భూమికి ఫలించేటువంటి గుణాన్ని దేవుడు భూమికి సారాన్ని ఇచ్చాడు. అందుకనే చదువుకున్న పిల్లలు కూడా చదువుతారు, సారవంతమైన భూమి, సారవంతం కాని భూమి అని 2 భూములు ఉంటాయి. బీడు భూములు, జేగురు భూములు, ఇలాంటి రకరకాల భూములు ఉంటాయి మట్టిలోనే. అందుకని పండించేటువంటి గుణాన్ని కలిగేది దేవుడిచ్చిందే. అలా పండించే గుణాన్ని భూమికి ఇవ్వకపోతే ఇప్పటికీ మెట్ట భూముల్లాగా అలాగే ఉంటాయి అన్నమాట. సో దేవుడు అలా మనిషికి ఈ లోకంలో ఏది కావాలో పండించుకోవడానికి దేవుడు ఇచ్చాడనే అర్థం. ఈ రోజున బజార్కి వెళ్ళి కొనుక్కుంటున్నావంటే అది ఇంకొక చోట పండిందనే అర్థం. కొనుక్కుంటున్నావంటే అది దేవుడు నీకు ఇచ్చాడనే, అర్హత ఇచ్చాడనే అర్థం. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి అడుగు తీసి అడుగు నువ్వు వేయలేవు. నువ్వు ఏది ఈ రోజున పొందుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినవే. ఇచ్చిన దాంట్లో స్తుతి చెల్లించడానికి నువ్వు రాకముందే పెట్టేశాడు. ఈరోజు నీ దగ్గరికి చేరినప్పుడు ఇది నాది, ఇది నాకు ఈ దేవుడు ఇచ్చాడు అనుకోవడం పొరపాటు. నీ దగ్గరికి చేరాలనే ఒకరోజు ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఈ వయసు నీకు రావాలనే, వయసు నీలో కలగడానికి ఒక కణాన్ని రోజు రోజుకి పెరిగితే ఈ రోజు ఇంత అయ్యావు. దేవునికి తెలుసు ఒక రోజుకి నువ్వు ఇంత అవుతావని, మాట్లాడతావని. ఒకప్పుడు నువ్వు మాట్లాడలేకపోయావు, కానీ ఈరోజు నువ్వు మాట్లాడతావని దేవునికి ముందే తెలుసు. ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం అనుకోకూడదు. అంటే అనుకున్నా తప్పేమి కాదు, కానీ ఆ విషయం నువ్వు స్తోత్రం అని చెప్పుకుంటావని కాదు, నిన్ను మాటిస్తా. ఆ నోటితో ఏదో చెయ్యాలి, పెరిగిన ఈ శరీరంతో ఏదో చేయాలి, ఏదో నువ్వు సాధించాలి. ఆ సాధించిన ఆయన ఏది నీ నుంచి కోరుకున్నాడో అది ఆయన పొందుకోవాలి. ఇప్పుడు టీవీ ఇంట్లో ఆడడం అనేది ఇంపార్టెంటా, ఆడిన దాన్ని చూసి నువ్వు ఆనందించాలన్నది ఇంపార్టెంటా? అబ్బాయి టీవీ కొన్నాను కాబట్టి ఆడుతూ ఉండాలని నువ్వు పనిలోకి వెళ్తావు, మొత్తం టీవీ ఆన్ చేసిపోతావా? కాదు కదా. ఆడడం ఇంపార్టెంట్ కాదు నీకు. ఆడినది, లేకపోతే ఆ సౌండ్ కానీ, లేకపోతే సీరియల్ కానీ, ఇంకొకటి కానీ నిన్ను సంతోషింపజేయడానికి అది కొనుక్కున్నావు. ఆ సంతోషమే కరువైతే ఆ టీవీ నీకు అనవసరం.
ఆ చూసేది నీకేం అర్థమైపోతే, ఆ చూసేది నీవేమీ లేకపోతే, టీవీ యొక్క ఉద్దేశం నీకు ఆ ఎందుకు కొనుక్కున్నావు అది నెరవేరకపోతే ఆ టీవీ కూడా నీకు ఇంట్లో అలాగా వేలబడడం వల్ల నీకేమి దానివల్ల ఏమీ ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి లాజర్ గారైనా, వారి సతీమణి గారైనా, లేకపోతే వారికి ఇచ్చినటువంటి బిడ్డలైనా, లేకపోతే వారి బంధువర్గమైనా ఎప్పుడైనా కూడుకు పెట్టుకుంటే కుటుంబాన్ని అంతటిని పిలుచుకుంటారు చూడు, అది నాకు భలే నచ్చుద్ది. నాకు ఇందాక వీళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తుంటే చాలా సంతోషం అనిపించింది. మనం కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత చుట్టాలను పిలవడం మానేస్తాం. ఒకప్పుడు ఈ ప్రార్థనే వీళ్ళకి ఒక పండగ, లేకపోతే వాళ్ళు అంతమంది రారు కదా. మనం ఏదన్నా మెచ్యూర్ ఫంక్షన్కి వాటికి పిలుస్తాం, కానీ ప్రార్థన పెట్టించుకుంటున్నామని పిలుస్తామా? ఆ మెచ్యూర్ ఫంక్షన్కైనా ప్రార్థనకే పిలవాలి తప్ప అనవసరమైన రాదంతానికి పిలవకూడదు మళ్ళీ మనం. సరే, ఇవన్నీ పిలవడం అనే విషయం దగ్గర ఎలాంటి జ్ఞానం ఉందో, ఎందుకు పిలవాలన్న జ్ఞానం ఎలాగుందో, ఈరోజు నీ ప్రార్థనకు పిలవడం అనే జ్ఞానంలో కూడా అలాగే, అంటే మనం మెచ్యూర్గా ఆలోచించాలన్నది ఇదంతా చెప్తున్నాను మీకు. ఏమో అర్థమవుతుందా? కాబట్టి ఇందులో కొన్ని అమాయకత్వంతో ఉంటాయి, తప్పైనా కూడా దేవుడు అంగీకరిస్తాడు. కొన్ని అమాయకత్వం కాకుండా జ్ఞానంలో చేస్తే, జ్ఞానంలో చేసినోడిని ఇంకా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మరి లాజర్ గారు వారి యొక్క కుటుంబం అమాయకంగా చేసే భక్తి కావాలా? ఇప్పుడు జ్ఞానంగా చేసే భక్తి కావాలా? ఏమా ఎదగలేనప్పుడు అమాయకంగా చేసే భక్తి, ఎదిగిన తర్వాత జ్ఞానంగా చేసే భక్తి, అది ఎదిగేవాడికి ఎదగలేనివాడికి తేడా అదన్నమాట. కాబట్టి ఈ కుటుంబాన్ని ఈ రోజున ఎదిగేలా చేద్దాం, ఎదిగేలా చేద్దాం. మీరు కూడా దాంతోపాటు మీరు ఎదగాలన్నమాట, ఒకవేళ ఎదగకపోతే. సరే, ఇప్పుడు ఏదైతే చూసి కూడుకుని ఏర్పాటు చేసుకున్నారో, ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఇల్లు ముందే కట్టుకున్నారు, కొద్దిగా వర్క్ చేయించుకున్నారు అనుకుంటారు కదా, అంతేనండి. వర్క్ కంప్లీట్గా చేయించుకున్నారు. ఇదిగో చక్కగా ఆల్టెక్ గోడలు ఉన్నాయి ఏమ్మా, ఎదురేమో ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆ లోపల అన్నీ కూడా సీలింగ్ ఇలా దీనికి సంబంధించినవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ చూస్తే వాళ్ళకి అనిపించింది ఒక ముచ్చట, ఇదంతా దేవుని వల్లే కదా అయింది, దేవుడు మాకింత మేలు చేయబెట్టి అయింది. మా ఆయన గారు యాక్సిడెంట్ అయ్యే రోజు కనుక లేకపోతే ఈ రోజు నాకు ఇది అయ్యేదా? ఇలాగే వాళ్ళు అనుకున్న భావంలో నుంచి దేవుణ్ణి స్తుతించడానికి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషకరం. కానీ మళ్ళీ సంవత్సరానికి, ఇది మొదట పునాది అయింది, రెండవ సంవత్సరానికి ఎందుకు కూడిక ఏర్పాటు చేసుకోవాలంటే ఈ రోజు నేను ఆ మాట చెప్తాను. ఏమ్మా, ఇప్పుడు ఎదగలేందా, ఇది ఎదిగిందా? ఎదిగిందా ఎదగలేందా? చిన్నోళ్ళు అన్నమాట. ఇంకా నేనైతే ఇల్లు కట్టుకున్నానని ఎప్పుడు, అది ఇది ఎందుకు ఉపయోగపడాలి? అక్కడ సంపాదించడం కోసమే ఇక్కడ ఏదున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలంటే ఒక సైకిలో బైకో నీకు ఇంపార్టెంటే. అది లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. బస్సో లేకపోతే లారీయో ఇంకోటో ఏదో ఎక్కాలి, లేకపోతే నడకాలి. సరే, ఇది నీకు ఉపయోగపడుతుంది కదా అని ఇది కొనుక్కుంటేనే ఆనందమా, అక్కడికి చేరుకుంటే ఆనందమా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నాకు రావడానికి ఇది ఉపయోగపడిందని దీన్ని కూడా సంతోషించు, తప్పులేదు. కానీ ఇది కొనుక్కున్నావు కానీ ఇంట్లోనే పెట్టుకుంటున్నావు అనుకో, కొనుక్కుని రోజు తుడిసి ఇంట్లోనే పెడుతున్నావు అనుకో, అప్పుడప్పుడు సెల్ఫ్ కొట్టు వదిలేస్తున్నావు, మళ్ళీ టైం వచ్చినప్పుడు ఏమో నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, ఇంకెందుకు కొనుక్కోవడం? సో ఒక ఇల్లు అయినా, ఒక భౌతిక సంబంధమైన అవసరమైన ఒక పనిముట్టు మాత్రమే. ఆ పనిముట్టును ఉపయోగించుకుని కోత కొయ్యాలి, ఆ పనిముట్టును ఉపయోగించుకుని మట్టి తవ్వాలి, ఆ పనిముట్టును ఉపయోగించుకుని ఇంకొకటి ఏదో పని చేయాలి. ఇప్పుడు ఇది ఎంత ఏంటి, అన్నీ దేవుడు ఏర్పాటు చేసిన ఒక చిన్నపాటి పనిముట్టులు. నువ్వు ఈ రోజున పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే, వాక్య ప్రకారంగా బ్రతకాలంటే నీకు ఒక ఇల్లు అవసరం, ఇందులో తినడానికి తిండి అవసరం, కుటుంబం పెరగడానికి పని అవసరం, ఇవన్నీ అవసరాలే కాదంటలే. కానీ ఇది మాత్రమే జీవితం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం బాగా ఎదిగేవాడికి ఇది లేపన పర్లేదు అంటాడు అనమాట. చూసారా, ఒకప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. ఒకప్పుడు బాగా సంపాదించాలి,
ఉన్నతంగా ఉండాలి, అలా చేయాలి ఎలా చేయాలి అనుకుని ఒకరోజు అంటున్నారు, సంపాదించినదంతా నష్టంగా ఎంచుకున్నారు పెద్దోళ్ళందరూ. ఎదగలేనప్పుడేమో సంపాదించుకున్నారు, ఎదిగిన తర్వాత అది నష్టంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎంత ఎదిగినా కూడా మనం ఎలా ఎంచుకోవాలి వాటిని, వీటిని నష్టంగానే, అంటే తక్కువగానే వీటిని ఎన్నుకోవాలి. మరి ఎన్నుకోవాల్సింది ఏది అప్పుడు? ఇదేంటిది, పాస్టర్ గారు మాత్రం సంపాదించుకోరా లేకపోతే ఇల్లు ఉండదా అని డౌట్ వస్తుంది, మీకు ఆలోచన వస్తుంది, ఇంకొకరు ఎవరికన్నా ఆ బుద్ధి పుడుతుంది. కానీ ఎంచుకుంటున్నాం చూసావు, ఎంచుకునే దగ్గర ఇది కాదు నా ఇంపార్టెంట్, ఇది కేవలం ఒక పనిముట్టు మాత్రమే, దీన్ని ఆధారం చేసుకుని నేను సాధించాల్సినటువంటి పరలోకం ఉంది అని ఎప్పుడు కూడా ఎంచుకునే హృదయం అనేది, నువ్వు 7 అంతస్తుల బంగళాలో ఉన్నా నీ మనసు ఎలా ఉండాలి, పరలోకాన్ని సాధించాలరా. ఈ 7 అంతస్తులతో కాదు నా జీవితం, ఇది ఉన్నా పర్లేదు లేనా పర్లేదు అనాలి. అప్పుడు దేవుడు ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకని లాజర్ గారికి వారి కుటుంబానికి ఒక మొదటి మెట్టులో ఉన్న ఆశీర్వాదం కంటే పరలోకాన్ని సాధించామన్న ఆశీర్వాదం వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటికీ మరణించలేని వారిగా మిగిలిపోతారు. ఇప్పుడు ఇది ఎంత సంపాదించుకున్నా మరణించిన వారే అయిపోతారు. ఇప్పుడు మరణించే గుంపులో ఉండాలా మనం, ఎప్పటికీ మరణం లేదన్న గుంపులో ఉండాలా? అందుకని ఇవన్నీ దేవుడిచ్చినవే, కానీ ఇక్కడ ఆగిపోకుండా వీటిని ఆధారం చేసుకుని పరలోకానికి చేరుకోవాలని వారికి తెలియజేస్తున్నాను. అయితే చేరుకోవడం అన్నది అంత ఈజీగా లేదు. చేరుకోవడం అనే విషయం జ్ఞానం లేకపోతే అంత ఈజీ కాదు. కాబట్టి ముందు జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని సంపాదించాలంటే చిన్నగా ఈ కృతజ్ఞత అనే విషయం మీద 2 మాటలు మనం నేర్చుకుందాం. 116వ కీర్తన 116వ కీర్తనలో 12వ వచనం చదువుదాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? చాలమ్మా, నేను ఏమి చెల్లించుదును అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారములు అన్నిటిలో నాకు ఈ దేవుడు చేసిన ఈ ఉపకారాలన్నింటిలో నేను ఏమి చెల్లించాలి? ఆయన చేశాడు నాకు ఉపకారం, నేను ఆయనకి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును అంటున్నాడు. అంతేనమ్మా, ఆయనకి నేనేమి చెల్లించాలి అంటున్నాడు. ఇప్పుడు చెల్లించాలంటే ఏంటి, ఇంతకీ ఈయనకి జరిగిన ఉపకారం ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చెల్లించాలన్నది నిజం, ఉపకారం అన్నది నిజం. ఇంతకీ ఉపకారం అంటే చాలా విషయాలు చెప్పేస్తున్నాం అక్కడ, సొంత విషయాలు. అలా చెప్పకూడదు. ఎప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా సొంత విషయాలకు అవకాశం ఇవ్వకూడదు. ఒక పొల్లు మనం కలపకూడదు, ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు. కలిపామా మొత్తం అన్నిటికీ మనమే, ఆ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నిటికీ మనకి, అంటే వీడికి స్వస్థత లేకుండా నరకానికి వెళ్తాడని అర్థం. గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ అంటే రోగాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని కాదు, వీడికి ఎప్పటికీ స్వస్థత లేకుండా ఉంటాడు. స్వస్థత అంటే ఏం స్వస్థత? మరణం అనే రోగం తగ్గదాడికని అర్థం. సో మనం కలిపి తీసేది, మనం స్వార్థం కోసం ఏది కలపకూడదు, స్వార్థం కోసం ఏది మనం తీయకూడదు. సరే, ఇప్పుడు ఉపకారం. రెండవది, ఆ ఉపకారానికి దేవునికి ఏదో చెల్లించాలి. ఇప్పుడు ఇంతకీ ఉపకారం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక సందర్భాన్ని వెంటనే ఇల్లు కనపడుతుంది, ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నారు, ఇలా దీన్ని చూసి ఏదో అబ్బబ్బా ఏం బాగా కట్టారు, ఎంత సంతోషం అని నేను ఇది ఒక ఉపకారంగా ఎంచాలి. ఉపకారంగా దీన్ని ఎంచితే అప్పుడు ఇలా చెల్లించేది ఏదో చెప్పాలి. కానీ మరి బైబిల్ ప్రకారంగా దీన్ని ఉపకారంగా చూడట్లేదు. బైబిల్ చూస్తుందా? పోనీ నేను బైబిల్లో ఒక పౌలు గారు కానీ, బైబిల్లో ఇంకొకరు కానీ ఎవరైనా ఈ కలిగి ఉన్న దాంట్లో నుంచి ఆనందపడిపోలేదు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మోషే కానీ, లేకపోతే యోబు గారికి కానీ, లేకపోతే ఇంకా భక్తులు కానీ, ఎవరినైనా మీరు గమనించండి బైబిల్లో, అపోస్తులను కానీ, వాళ్ళు సమస్తమును నష్టంగా ఎన్నుకుని ఆ వలయదో పట్టుకొని ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నది అదే ఆధారం, అది విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నారు. అది ఎలా విడిచిపెట్టేస్తాడు? అది అతను కలిగి ఉన్నది, ఆ పని. దానికి ఇప్పుడు వల పట్టుకున్నాడంటే వల మాత్రమే కాదు, ఆ ఏరియాకి ఒక వాళ్ళు నాయకులు అక్కడ ఆ సరౌండింగ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఎక్కడైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్లో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఆ పోర్ట్లో సంబంధించిన వాళ్ళే పట్టుకోవాలి. రాజమండ్రి నుంచి వెళ్ళి నేను పెట్టుకుంటానంటే కుదరదు. అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఒక తెగలో. అలా ఆ ఏరియాలో వాళ్ళు పట్టుకుంటున్నారంటే దాని అర్థం అక్కడ ఎంతో దాని మీద సంపాదన మీద వాటికి సంబంధించినటువంటి ఎన్నో అక్కడ వాళ్ళకి ఆ అధికారం ఉంది. అది బ్రతుకుదేరు. వారికి సంబంధించినటువంటి ఉద్యోగం అది. దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళు బ్రతుకుతారు. సో అది వదిలే అంటున్నాడు. వదిలే అంటున్నాడంటే మరి ఎంత కష్టం అది. ఈ రోజున మనం అనుకున్నాయి అలాగా భౌతిక సంబంధమైనవి దేవుని విషయంలో విడిచిపెట్టాల్సిన టైం కూడా మనకు వస్తుంది. ఎప్పుడు విడిచిపెట్టాలి? పరలోకానికి అది ఆటంకమైతే అది కూడా విడిచిపెట్టాల్సింది. అంటే ఇదంతా విడిచిపెట్టబడిన భాగంలో ఉంటాయి ఇవన్నీ ఏం సంపాదించుకున్నాయి భూమిలో. అందుకని అవసరమైతే అబ్రహాముని అవన్నీ విడిచిపెట్టి రా అంటే విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళాలి. విడిచిపెట్టి దీని మీద మనం మమకారం అనురాగం కలిగి ఉంటే దీన్ని విడిచిపెట్టగలుగుతామా? విడిచిపెట్టలేం. అందుకని దీని మీద ఎక్కువ పెంచుకోకూడదు మనం. అందుకనే యోబు గారు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని అన్నాడు. తీసుకునే భాగంలో ఉంది అది. ఒకవేళ లేకపోవచ్చు, ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి అసలు ఏమీ లేకపోవచ్చు. లేనంత మాత్రాన నువ్వు ఏమీ లేనడు అని కాదు, ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పోడు అని ఈ లోకంలో దాన్ని సరిచూసుకోకండి. సరే, ఇక్కడ ఉపకారం అంటున్నాడు. ఉపకారం అంటే ఏదో తేలాలంటే పైకి వెళ్ళాలి మనం కదా. మనం బైబిల్లోనే ఉపకారం ఏదో చూడాలి. ఏంటంటే ఉపకారం అందులో మరణబంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఇంతకీ ఏమేమి ఉన్నాయి ఈయనకి? మరణ బంధములు అంటే ఏంటి? మరణము నన్ను బంధించుంది అంటే ఈ శరీరాన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరణ బంధం ఉందమ్మా. నన్ను విడుదల పొందని అనుకుంటున్నారా? అందరిలోనే మరణం ఉందా? ఆ మరణం మిమ్మల్ని బంధించుందా? తప్పించుకున్నాము. నాకు మరణం లేదన్న వాళ్ళు చెప్పండి. నాకు మరణం లేదండి, మరణం అనే బంధకాలు నా దగ్గర లేవు అన్న వాళ్ళు చెప్పండి. నేను చెప్తున్నాను నాకు లేదు, మరణం నన్ను బంధించలేదు అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి. దేన్ని బట్టి చెప్తున్నాను? మరణ బంధకమును నన్ను బంధించలేదు అని మీ ఎదుట నేను సాక్ష్యం పలుకుతున్నాను. నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాననే ఒక నా హృదయంలో ఒక స్ట్రాంగ్గా దేవుని మీద నాకు ఒక నమ్మకం ఉంది. దేవుని వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతున్నానని. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నాలా మీలా ఎవరు బ్రతికినా వాళ్ళకి మరణం అనే బంధకం ఉంటుందనా ఉండదనా? ఇప్పుడు విశ్వాసం మనకి మరణము ఎవరిని, ఆయన యేసు ప్రభువుని మరణము బంధించజాలలేదు. తిరిగి ఆయన లేచెను, పునరుత్థానుడయ్యాడు, ఆ శరీరమునకు కుళ్ళు పట్టనివ్వలేదు. ఇలాగ మీ నేర్చుకుంటున్నారు కదా. మరణం బంధించిందా యేసు ప్రభువుని? బంధించలేదు. అపోస్తులను బంధిస్తుందా? బంధించదు. ఆయన భక్తులను బంధిస్తుందా? బంధించదు కదా. సో మరణం అనేది నన్ను బంధించలేదని నేను చెప్తున్నాను. అలా మీరు కూడా మరణమును బంధించలేదన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి, మరణం నన్ను బంధించలేదండి అని ఆ కాన్ఫిడెంట్ లేదా మీకు? చెప్పరా? లేకపోతే మొహమాటమా? అలా చెప్పలేరా? అంటే నన్ను మరణం బంధించిందనే నమ్ముతున్నారా? అంటే నాకు తెలిసినంత వరకు ఇలా విశ్వాసంగా బ్రతుకుతున్నారు, బాప్తిసం తీసుకున్నారు, వాక్య ప్రకారంగా బ్రతికితే గనుక మరణం అనేది మిమ్మల్ని కూడా బంధించలేదు. ఇప్పుడు బంధించలేదు అన్నది, బంధించలేదని స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నాకు రెండు స్టేర్లు ఉన్నటువంటి బిల్డింగ్ ఉందనా? అదే నేను ఉంటున్న ఇల్లు అండి, నాది కదా అనుకోండి. నేను ఉంటున్న ఇంట్లో నాకు అన్ని సౌకర్యాలు ఉందని నన్ను మరణం బంధించలేదు అంటున్నానా? లేకపోతే నేను ఉంటున్న బిల్డింగ్ చాలా పెద్దది కాబట్టి నన్ను బంధించలేదు అంటున్నానా? లేకపోతే నాకు కారు ఉంది కాబట్టి బంధించలేదు అంటున్నానా? లేకపోతే నాకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే నన్ను కాపాడే కుటుంబం ఉంది కాబట్టి నన్ను బంధించలేదు అంటున్నానా? లేకపోతే నాకు ఇంత సంఘం ఉంది కాబట్టి నన్ను బంధించలేదు అనుకుంటున్నానా? లేకపోతే నాకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి బంధించలేదు అనుకుంటున్నానా? లేకపోతే నాకు ఏదైనా ఉంది ఈ లోకంలో అనుకుంటే నన్ను బంధించలేదు అనుకుంటున్నానా? నేను అనుకున్నా నన్ను బంధించలేదు అనుకోవడానికి ఇంకేదన్నా రీజన్ ఉందా ఏమ్మా? వాక్యము, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ఉన్నా లేదు అనే దానితో నాకు సంబంధం లేకుండా
నేను వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నానన్న విశ్వాసం నన్ను మరణము నుండి నన్ను విడుదల దయచేశాడు దేవుడు. ఈ బంధకాలు నన్ను ఏమీ చేయలేవని నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంతకీ అప్పుడు నాకు మరణం అనే బంధకం లేకపోతే నాకు జరిగిన ఉపకారం ఏదై ఉంటుంది? అప్పుడు ఇల్లే ఉంటుందా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ఇల్లే ఉంటుందా? నేను కలిగి ఉన్నదై ఉంటుందా? కలిగి ఉన్నదైతే దాని గురించి నేను ఏమన్నా దేవునికి చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? మరణమనే బంధకముల నుండి ఆయనకి ఏం కలిగింది? ఏమైందమ్మా? నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. అప్పుడు ఎప్పుడు? బంధకములు ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు. ఇంతకీ శ్రమ అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? ఏమా? శ్రమ అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? మరణం ఉంది కాబట్టి, ఈ జీవితకాలం మట్టు జీవితమే ఉంది కాబట్టి, ఆ జీవితకాలము అనుభవించే ఈ బ్రతుకు కోసం ఇంకా ఏముంటుందా జీవితంలో? శ్రమ, దుఃఖం, అంతేనా? ఈ జీవితానికి అదే కదా ఉంటా. అందులోనే నన్ను బంధించుంటే అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. ఇంతకీ దీనికోసం మొరపెట్టాడు? ఇల్లు కావాలనా? ఆస్తి కావాలనా? ఐశ్వర్యం కావాలనా? నేను గొప్పోడిని అయిపోవాలనా? లేకపోతే ఈ ఏరియాకి అంతటికి నేనే రాజునైపోవాలనా? నా ప్రాణాన్ని బంధకములను నుంచి, భయంకరమైన ఈ పాపపు జీవితం నుంచి నాకు విడుదల దయచేయమని దేవుడిని అడిగాడట. మనమేం అడుగుతున్నాం? పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా రూల్ ఈజ్ రూల్, ఒకటే రూల్. అప్పుడు భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారో ఇప్పుడు భక్తులు అదే ప్రార్థనే మారలా. మనం మారుతున్నాం అటు ఇటు. సరే, ఏమని ప్రార్థన చేశాడమ్మా? ఎన్ని పోవాలనా? నాకు ఒక కావాలనా? మరణ బంధకముల నుండి విడుదల, శ్రమ దుఃఖము నుండి ఆయనకి విడుదల, విడిపించేటువంటి వాడికి ప్రార్థన చేశాడు. యెహోవా దయ కలిగి ఉన్నాడట దాని విషయంలో. నీతిమంతుడట. నీతిమంతుడు అంటే ఏంటి? ఈ దయ అనేది ప్రసాదించటానికి నీతిమంతుడు అంటున్నాడు. నీతి ఎందుకని? దేవుని యొక్క వాక్య ప్రకారంగా కోరుకుంటున్నాడు గనుక దయ కలిగి ఉన్నాడని అర్థం. జాగ్రత్తగా నా మాటలు వినండి. నీతి అనే మాటకి ఏంటి అర్థం? నీతి అనే మాటకి అర్థం ఏంటి? ఏది దేవుడు మనకు అనుగ్రహించాడో అనుగ్రహించిన దానిని అనుగ్రహించినట్టుగా ఇస్తాడని. మీకు జాగ్రత్తగా చెప్తున్నానండి. నీతి అనే మాటకి ఏంటంటే, నోవాహు వారందరికీ నీతిని ప్రకటించాడు. నీతిని ప్రకటించాడంటే నీతి ఏమిచ్చాడు వాళ్ళకి? దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పాడు. ఆయన సొంతంగా చెప్పాడా? ఆయన చెప్పింది చెప్పాడా? ఆయన చెప్పేది ఏదైనా బతికించేదే కదా. ఆయన నోటి మాటే బ్రతికిస్తుంది కదా. ఆ బ్రతికించే మాట నోవాహు ప్రజలకు చెప్పాడు. విన్నారా? వినలేదు. బ్రతకలేదు, చచ్చిపోయారు కదా. బ్రతకలేదు, చచ్చిపోయారు. ఇప్పుడు అది నీతి కదా. నీతినే కదా ప్రకటించాడు. ఇప్పుడు నీతిని ప్రకటిస్తే ఇప్పుడు కూడా దేవుడు ఏది నీకు చెప్పాడో అదేనే నీతి. ఇప్పుడు ఆ నీతి మూలంగానే దేవుడిని అడగాల, నీతి తప్ప అడగాల. నీతి తప్పడం అంటే తెలుస్తుంది. ఇప్పుడు నీతి తప్ప అడిగా మనకి ఏం అడుగుతాం? పరలోకం మాట దేవుడు అడుగు, నాకు ఏది కావాలో. చాలామంది అంటూ ఉంటారు, చచ్చిపోయే లోకం ఉంటాం, చచ్చిపోయి ఏంటో ఇప్పుడు ఉన్నప్పుడే నాకు అన్నీ కావాలి అంటారు. నాకు ఇప్పుడు ఏం జరిగిందో చూసుకుంటాం, తర్వాత చచ్చిపోయేమో అంటాడనమాట. బతికుండగానరా ఏదైనాని అని చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ కొన్ని దేశాల్లో డిసెంబర్ 22 అంతా చచ్చిపోతామంట, 12నే 2001లోనో 2012 మరి మొత్తానికి ఆస్తులన్నీ అమ్మేసుకుని శుభ్రం ఇంక రేపు ఎలాగ చచ్చిపోతాం కదా, ఈరోజు తాగే తిరిగేద్దామని మొత్తం అన్నీ అమ్మేసుకుని అన్నీ తినేశారమ్మ. ఇంకా శుభ్రం తినేశారు. 12కి ఇంక చచ్చిపోతాక రెడీ అయిపోయారు అనమాట. ఎవరో చచ్చిపోతలేదు. ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నందుకు, ఏమీ లేకుండా అన్నీ చేసేసుకున్నందుకు అప్పుడు చచ్చిపోయారు అనమాట కొంతమంది. ఇంక అన్ని అప్పులు చేసుకుని ఇంకేమంటే మరి బతికితే ఇప్పుడు ఏమి ఇంకా అన్నీ ఊడ్చేశారు. ఇంకా చీరా చూస్తే 12 తర్వాత బతికున్నారు. అలాగా మనుషులు తినడం, తాగడం, ఆనందించడం, సంతోషించడం కోసమే బ్రతుకుతున్నారు. ఈ జీవితకాలం మట్టుకే
దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుడి దగ్గరికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ జీవితకాలానికి ఏదైనా ఇస్తుంటే దేవుడిని దీవించడని సంతోషిస్తూ చచ్చిపోతున్నారు. తర్వాత లెగుతూ లేదు ఇంకా. సరే, ఈ భక్తుడైతే మాత్రం మరణ బంధకాల నుంచి విడుదల, ఈ మరణములో ఉన్న శ్రమ, మరణములో ఉండేటువంటి దుఃఖాన్ని విముక్తి పొందాలన్న ఉద్దేశంతో దేవునికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఈ కుటుంబం కూడా, లాజరు గారి కుటుంబం, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో చెప్తున్నాను, అర్థమవుతుందా? ఇలాగే దేవునిని అడగాలి. మరి ఇల్లు అడగొద్దా? అడిగితే అడుగు, కంగారుపడి అడిగితే అడిగావు, కానీ నిలబడక అక్కడ. అది ఉన్నా లేకపోయినా నీకు అది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. తప్పకుండా ఇస్తానన్నాడు. అది అడగకపోయినా ఇస్తానన్నాడా? ఇప్పుడు ఈ ఇల్లులు కానీ ఇవన్నీ కూడా అడగలేని లిస్ట్. ఇది అడగలేని అని, అడగకుండా అమ్మన్న అన్నం పెడద్దా? ఇక్కడ సామెతలు తేకండి. అడగకుండా అమ్మ అన్నం పెడుతుంది. ఈ అమ్మ అడగకుండానే పెట్టి అమ్మ, నీ అక్కర్లేంటో నీ అవసరతలేంటో నాకు తెలుసు, అవి అడగక మునుపే అన్నాడా? అడగక మునిపే అన్నాడు, అడిగక తెలుస్తాయి అన్నాడా? అడగక మునిపే నీ అక్కరలేంటో నీ అవసరతలేంటో నాకు తెలుసు. తెలుసు అన్న తర్వాత, అడగక మునిపే నాకు తెలుసు అన్న తర్వాత వాటి గురించి అడిగినా అడగకపోయినా ఇబ్బంది లేదు. కానీ అడిగితే అడిగావు, ఏదో మాట వరుసకు అవసరాన్ని బట్టి అడిగితే అడిగావు, కానీ మెయిన్ కాన్సెప్ట్ మాత్రం అది కాదు. ఏది అడగాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. నీతి అంటే ఇక్కడ ఏంటి? దేవుడు చెప్పిన మాటను వెతుకు, ఆ మాట ప్రకారంగా జీవించు. అప్పుడు ఇవన్నీ ఈ లిస్టులోకి వచ్చేస్తాయి ఇవే కూడా. మరి లాజరు గారి కుటుంబం అలా వెతకాలని నేను కోరుతున్నాను. ఇక్కడ ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన ఎంత ముచ్చటగా ఉందో చూడండి. అలా చక్కగా ప్రార్థన చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా యెహోవా ఇలా నీతి తప్పకుండా అడిగేది ప్రతిదానికి ఆయన ఏమైనాడు అంటనే దయ కలిగి ఉన్నాడట. మన దేవుడు వాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన వాత్సల్యత కలిగిన వాడు అంటే మెర్సిఫుల్. అక్కడ చాలా ఎంతో దయ కలిగి, కరుణామయుడిగా ఉండేటువంటి మనసు. ఎప్పుడు కరుణామయుడు, ఎప్పుడు దయామయుడు అంటే నీతి తప్పకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, ఆయన నీతిమంతుడు, నీతి మీదే నిలబడతాడు. ఏ మాట ఇచ్చాడో ఆ మాటనే నెరవేరుస్తాడు. ఆయన చెప్పలేని దాన్ని చేయడానికి ఆయనకి ఏమీ ఇష్టం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, అలా అడుగుతూ చివరికి ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవా సాధువులను కాపాడువాడు. అదేంటండి? సాధువులు అంటే ఎక్కడ ఉంటారు? హిమాలయాల్లో ఉంటారు. మనకు తెలిసిన భాషలో సాధువులు అంటే ఎవరినంటాం? ఇంతకుముందు మరి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన అర్థంలో సాధువులు అంటే హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారు కదా. మీకు చదువుకునే దాంట్లో కూడా సాధువు అని చదువుతారు. ఆ సాధువు అంటే ఏంటి అర్థం? హిమాలయాల్లో ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. మీకు తెలుసు ఈ కొన్ని గౌతమి బుద్ధ శాతకర్ణి, అతనంట ఇంట్లో కష్టం తెలియకుండా ఇంట్లో రాజవంశంలో అలా పుట్టి ఆనందంగా సంతోషంగా ఉన్నాడట. కష్టాలు ఏమీ తెలియకుండా పెంచారంట అతను. ఒకరోజు వీధిలోకి వస్తే ఒక శవం ఎదురైందంట. ఒకళ్ళేమో కాలు కుంటోడు ఎదురయ్యాడంట, ఆకలిగా ఉన్నవాడు ఎదురయ్యాడంట. ఇవన్నీ చూసి ఈ జీవితం ఆ వ్యర్థం, ఎలాగైనా సరే ఈ బ్రతుకు వ్యర్థం అనుకుని ఇవన్నింటినీ, ఆస్తిని పాస్తిని అన్నింటినీ విడిచిపెట్టేసి ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని అలా నాకు మోక్షం కావాలని కూర్చున్నాడట. మోక్షం కావాలని జీవితాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి చెట్టు కింద కూర్చుంటే దాన్నే మహాభినిష్క్రమణ ఏదంటారు. అక్కడ జ్ఞానోదయం అయిందంట. ఆయననే బుద్ధుడేనమ్మా. అక్కడి నుంచి అదంతా జరిగింది. అంటే సమస్తమును విడిచిపెట్టి, అంటే దాని అర్థం ఏంటంటే తపస్సు చేసి పరలోకానికి వచ్చి సంపాదించాడని. సమస్తమును విడిచిపెడితేనైనా సంపాదన, ఇందులో కూర్చుంటేనా? ఇవన్నీ బైబిలేనండి, అట్లా స్టోరీగా చెప్పారంతే. సరే, ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తున్నాడు. ఏం తపస్సు? చెట్టుకి వెళ్ళలేదు, చెట్టు కిందకి వెళ్ళలేదు. తన జీవితమే చెట్టుగా మార్చుకుని ఓ దిక్కును కూర్చుని ప్రార్థన చేస్తున్నాడట. మరణ బంధకాలు పోవాలని, ఈ శ్రమ పోవాలని. ఇప్పుడు అతను చేసింది అదే కదా, గౌతమి బుద్ధ శాతకర్ణి. గౌతమి బుద్ధ, దాంట్లో నుంచి బుద్ధుడు తీసుకున్నట్టున్నారు. అవన్నీ ఇంకోలాగా ఎలా మార్చారు? లాఫింగ్ బుద్ధ, పెద్ద పొట్టేసి అలాగ నవ్వుతున్న బొమ్మలాగా మార్చేశారు. నిజానికి అది కాదు. అది ఒక జీవితం, ఒక వ్యక్తి త్యాగం. అది
ఈ రోజున 10 రూపాయల కాగితం పట్టుకుంటే దాన్ని వదలవు, చిన్న కుర్రోడితో సహా. అలాంటిది కొన్ని రాజ్యాన్ని వదిలేసాడు అతను, సమస్తమును విడిచిపెట్టి మోక్షాన్ని సంపాదించాడు అతను. దాని అర్థం అది ఏమ్మా. అందుకని మనం కూడా ఏమవ్వాలి, అవసరమైతే ఈ పోవాలి కానీ ఇది పోకూడదు. ఏది పోకూడదు? మోక్షం పోకూడదు. సరే, కాబట్టి అలా ప్రార్థన చేస్తూ, నా ప్రాణమా సాధువులను కాపాడువాడు. ఇంతకీ సాధువు అంటే ఎవరు? ఇప్పుడు సమస్తమును నష్టంగా ఎన్నుకుని నాకు మోక్షమే కావాలని ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి ఏమా ఈ వీటిని ఏంటంటారు? వీటిని మనిషి కోపానికి కానీ, పగకి కానీ, ద్వేషానికి కానీ, అసూయకి కానీ, కుళ్ళుకు కానీ, కుతంత్రానికి కానీ, స్వార్థానికి కానీ దొరకని ఒక వ్యక్తి సాధువు అంటే. మీరు తిట్టినా కోప్పడ్డు, మీరు ఏదన్నా అతనికి నష్టం చేకూర్చినా కోప్పడ్డు, మీరు ఏం చేసినా కోప్పడ్డు, ఆఖరికి పిల్లల్ని చంపేసినా ఏమండు. తను ఎలా ఉంటాడంటే, ఇంకా సాధువు అంటే ఎటువంటి మీరు ఇబ్బందులు పెట్టినా దేనికి స్పందించకుండా మిమ్మల్ని క్షమించుకుంటూ పోయేవాడినే సాధువు అంటాం. ఏమ్మా, సాధు అంటే సాధించినటువంటి వ్యక్తి. ఆ సాధువుగా ఏమవ్వాలనుకుంటున్నాడట? సాధువులను కాపాడువాడు. ఇంతకీ సాధు అనేటువంటి మాటలో చాలా సింపుల్ అన్నమాట. అంటారు కూడా, హీఈస్ వెరీ పవర్ఫుల్ బట్ ఈజ్ సింపుల్. సింపుల్ అంటే ఇప్పుడు అర్థమైందా? సాధు అనే మాటకి ఏంటి ఇప్పుడు? సింపుల్. ఆయనకి ఇలా ఉన్నాడు కానీ 200 ఎకరాలు ఉంది, 200 కోట్లకు అధిపతి. అతను ఏంటి చిన్నవాడు అనుకుంటున్నావా అనగానే అతను ఎలా ఉన్నాడు? చిన్న గొడ్డు ముక్క ఇలాగ వేసుకున్నాడు మెల్ల మీద అని చూస్తుంటే దూరంగా ఉండి అంటున్నాం అన్ని. అప్పుడు ఎవడో వచ్చి అంటున్నాడు, ఆయన ఎలా కనపడుతున్నాడా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే ఉన్నవాడు ఆయనే అనగానే మరి ఇలాగ ఉన్నాడు. అవి లెక్క చేస్తలేదు ఏమ్మా. ఒకడికి 200 ఎకరాలు లేవు, 200 లక్షలు అప్పు ఉంది. కానీ ఏముంది? మెల్లో ఇంతలావు చైను ఏమ్మా, కమ్ములు ఏవో ఉన్నాయి అతనికి. ఇతను చూసి ఏంటి అదంతా వేసేసుకున్నాడు అనుకుంటున్నావా? ఆడికి ఎంత ఉందో తెలిసి అప్పు అంటారనమాట. అంటే నువ్వు సింపుల్సిటీ లేదు. ఒకడేమో కలిగి ఉండి సింపుల్గా ఉన్నాడు, ఇంకొకడేమో ఏమీ లేకుండా సింపుల్సిటీ లేదు. ఇంకా ఏమీ లేకపోతే ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలి కదా. అలాంటిది ఏమీ లేకపోయినాడు దాన్నే మనవాడు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు కుదురుగా కూర్చుంటుంది అంటారు కదా. అలాగా ఈ కుదురంతా మన వాళ్ళు చూసింది వాళ్ళు ఏదో అప్పుడు ఆకు గుర్తొచ్చిన ఆకునంటే ఊరుకుంటుంది కాబట్టి మరి వాళ్ళు ఊరుకోరు కదా. అందుకని ఆకు మీద పెట్టారన్నమాట. ఇంక గొడవ లేదు. ఇంకా ఆడే అంటాడు, ఈడే అంటాడు, ఆకు అంటాడా నిన్నన్నానా అంటాడు అనమాట. అందుకని అన్నీ ఉన్న ఆకు ఏం చేద్దంట? అణిగిమెనిగి ఉంటుందంట. ఏమీ లేని ఆకు మాత్రం బడాయి చేస్తుందంటే ఏదో చెప్తున్నాను. సరే, ఇక్కడ మరి సాధువు అంటే అన్నీ ఉన్న ఆక, ఏమీ లేని ఆక? అన్నీ ఉన్నాయి పాపం. కానీ సమాజంలోకి వస్తే ఒకడు తిడుతుంటే స్పందించలేదు, ఒకడు అన్యాయంగా మాట్లాడుతుంటే, ఒకడు స్వార్థంతో మాట్లాడుతుంటే, ఒకడు అన్యాయం చేసుకుంటూ పోతుంటే, ఆఖరికి ఏం చేసినా కూడా సాధుగా ఆ బలహీనతలకు లోను కాకుండా వారిని ప్రేమించి కనికరించి దయాళత్వాన్ని ప్రదర్శించేవాడంటే దేవునికి ఎంతో ఇష్టమట. ఆ వ్యక్తి అంటే ఎంత దేవునికి ముచ్చటొచ్చేద్దంటే ఆయన యందు దయగలిగి చదవమ్మా. ఎవరిని అది కాదు, ఇప్పుడు చదివిన దాంట్లో సాధు అనే దగ్గర చదువు. కాపాడేస్తాడు వాళ్ళని. అది అందుకని యెహోవా కాపాడేవారి లిస్టులోకి ఈ సాధు వెళ్ళిపోతాడు అనమాట. అందుకని మీరు ఎవరి మీద పగ తీర్చుకున్నట్టు నా పని. ఇప్పుడు సాధువేనా అతను? ఇప్పుడు వాక్య ప్రకారంగా నడిచే వాళ్ళందరూ సాధువులేనా? అదనమాట సాధు అనే రూపం. అందుకని
నేను డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను సాధువు కానీ. సాధువు డ్రెస్ ఏదో చెప్పండి. ఆరెంజ్ అంటే ఆరెంజ్ అవుతుంది అమ్మా. ఆరెంజ్ అంటే ఏంటి? ఆరెంజ్ వేరు. నువ్వు చెప్పే రంగు ఏంటంటే, నువ్వు అన్నది కరెక్టే, దగ్గరికి చెప్పు. ఆరెంజ్ అంటే ఏంటంటే కాషాయం. కాషాయ వస్త్రాలు అంటారు కదా, కాషాయకి పోయాడు అంటారు కదా. కాషాయ వస్త్రాలు అంటే ఏంటంటే ఆ డ్రెస్కి అర్థం ఏంటంటే మీనింగ్ అన్నింటిని త్యాగం చేసినోడు, త్యాగానికి గుర్తు అనమాట కాషాయ వస్త్రం. ఇప్పుడు నేను అది వేసాను అనుకోండి, నేను సాధువు అని అర్థం. ఎందులో? డ్రెస్లో. ఈ డ్రెస్ అవడనే ఇచ్చా. అందుకని చాలామంది మోసం చేయడానికి సాధు డ్రెస్ వేసుకుని మోసం చేస్తూ ఉంటారు. డ్రెస్కి ఒరిజినల్ వేరు. డ్రెస్ అవడనే వేసుకోవచ్చు కదా, వేసుకోకూడదా? వేసుకోవచ్చు. అందుకని డ్రెస్ ఇంపార్టెంట్ కాదు, మనసుకి వేయాలి ఆ డ్రెస్ అని నేను మనసుకి వేసుకున్నాను. పైకి మామూలుగానే ఉన్నాను. మామూలుగా అయితే సాధువులు మీరు అందరూ కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఏమ్మా, పూసల దండ లేకపోయినా మీకేముండాలి? పూసల దండ ఎందుకు అనుకుంటున్నారు? నీ మనస్సు అటు ఇటు వెళ్లకుండా దీని మీదే ధ్యాస పెట్టడం కోసం. ఇప్పుడు పూసలు లెక్కెత్తున్నావు అనుకో, ఇలాగ ఎక్కడికైనా వెళ్తుందా? 32, 36, 37, 38 అంటే ఇంకా ఎవడు పక్కోడు ఏం చేస్తున్నాడు కూడా తెలదు నీకు. అందుకని ఇది ధ్యానానికి ఇలాగెలా పూసను డ్రెస్ వేసుకున్నారు అంటే మేము అన్ని చేసేస్తాం, మా ఆలోచన కూడా పక్కకి వెళ్దు, మేము ఇంకా పరలోకానికి చేరుకునేటువంటి భక్తులు అని చెప్తామన్నమాట. అది కానీ రియాలిటీలో మళ్ళీ వేరేగా ఉంటున్నాయి. డ్రెస్ వేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఒరిజినల్ ఉంటుంది చూసావు గుణం, ఆ బుద్ధికి మాత్రం డ్రెస్ అవడేయలేడు, ఆ మనసుకు మాత్రం ఎవడు కూడా ధ్యానాన్ని చేయలేడు. బయటకు చూడడానికి కనిపించవచ్చు, అందుకనే దేవుడు పై రూపాన్ని లెక్కించడు. ఇప్పుడు పై రూపాన్ని లెక్కించలేనప్పుడు సాధు డ్రెస్ బయటకి ఇచ్చా, లోపల వేయాలి. నీ క్యారెక్టర్లో తెలియాలి, ఒకరిని క్షమించటంలో తెలియాలి, ఒకరి దగ్గర లోబడ్డంలో తెలియాలి. ఇదంతా మీకు ఎవరికి చెప్తున్నాను? రేపొద్దున్న ఏమ్మా లాజర్ గారు సాధువు అయిపోవాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే, లాజర్ గారు సాధు డ్రెస్ వేయకపోయినా లక్షణంలో ఎలా రావాలి? సాధువు అవ్వాలి. ఇక్కడ ఉన్న మీ భర్తలు, మీరు అందరూ కూడా సాధు డ్రెస్ ఒక పురుషుడైనా స్త్రీ కూడా వేయచ్చా? అందరూ మామూలుగా మనం యూనిఫామ్ వేయాల్సి వస్తే ఇది వేయించాలి. సాధువుని దేవుడు ఏం చేస్తాడట? ఆయన కాపాడేది ఏది? ఇంకో నన్ను గొప్పు తగలకుండా కాపాడాడు. నాకు ఇంట్లో ఎలా పాము వస్తుంటే అలాగా పామే అలా చూస్తుంది, కానీ నన్ను ఏం చేయలేకపోయింది. ఈ కాపాడతాం కాదు. నువ్వు తెలివైనడు అయితే కరెక్ట్ కొట్టి నువ్వు కాపాడుకోవచ్చు కదా. ఈ కాపాడటం అనేది పెద్ద మ్యాటర్గా చేయకు నువ్వు, ఇది కాపాడటమే. కానీ ఈ కాపాడడాన్ని దేవుడు పెద్ద విషయంగా ఎన్నుకోవట్ల. ఏది కాపాడడానికి? మరణము నుండి నిన్ను రక్షించి కాపాడడం, ఒక వ్యక్తి మరణ బంధకాల నుండి విడుదల దయచేయడం, ఒక వ్యక్తికి ఎప్పటికీ మరణము లేని స్థితిని, శ్రమ, బాధ, ఇబ్బందులు లేని శాశ్వత సుఖ సంతోషాలను దేవుడు నీకు ఇవ్వడం కదా. అది కదా దేవుడు కాపాడడం అంటే. అది ఎవరికి ఇస్తాడట? సాధువుకి మాత్రమే. నీలో ఉన్న కుళ్ళు తగ్గలేదు, కుతంత్రం తగ్గలేదు, రాజకీయం తగ్గలేదు, నీలో ఉన్న బుద్ధి తగ్గలేదు, నీలో ఉన్న గుణాలు తగ్గలేదు, కానీ పైకి నువ్వు మాటలో సాధువు అంటున్నావు తప్ప గుణాల్లో మాత్రం సాధు లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. అది ఎవరైనా సరే అలా చెప్తూ ఇప్పుడు సాధువుని కాపాడతానని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఈయనకి ఎందుకో కృంగుపాటు వచ్చిందట. దేనికి కృంగుపాటు? చదవమ్మా. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించింది. ఎందుకు కృంగిపోయాడు? చాలామందికి కృంగుపాట్లు వస్తూ ఉంటాయి. నేను అలాగే వెళ్తున్నాను అనుకోండి, పర్సు పడిపోయింది అనుకోండి, ఏమవుతుందమ్మా? పర్సులో డబ్బులన్నీ ఉన్నాయి, పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందమ్మా? కుమిలిపోతూ ఉంటాం. మామూలు కుమిలిపోతామా? మీరు ఒక చైన్ జారిపోయింది అనుకోండి, బంగారం, నా బంగారం పడిపోయింది తెలుసా అంటావా? ఇది ఎలా ఉంటుంది? అయ్యి బాబు, 2 కాసులు లేకపోతే కాసు నీ కూడా వదిలే. పిల్లలు ఎప్పుడు ఈ పిల్లల దగ్గర చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ చంపేద్దంట తప్ప పడిపోయిందనే బాధ ఉండదు. ఎందుకు కొనలేదు కదా మరి. మా అమ్మ చంపేస్తుంది, మా నాన్న కొట్టేస్తాడన్న బాధ తప్ప వీళ్ళకి పోయిందనే బాధ తర్వాత సెకండరీ. ఫస్ట్ది మాత్రం ఇంటికాడ చంపేస్తారు బాబోయ్ అనే భయం వస్తుంది. మరి కొన్నవాడికి ఎలా ఉంటుంది? బాధ, కృంగిపోతాడు. చైన్ పడిపోయిందా ఇంకా అన్నం తినరు. గుర్తొచ్చినప్పుడు అలాగా గుండె నిండి చెరువైపోయింది అంటారు కదా, అలాగే అయిపోతుంది.
ఎందుకని? దేనికోసం అంట ఈ కృంగుపాటు? చైనడిపోయిందని, లేకపోతే ఏదో నష్టం వచ్చిందని, లేకపోతే ఏదో జరగలేదని, ఈ భౌతిక సంబంధమైన అవసరం తీరలేదని కృంగుపాటు వచ్చింది. కానీ ఈ భక్తుడికైతే మాత్రం కృంగుపాటు అంతా దేనికోసం? దేవుడు నన్ను కాపాడి మరణ బంధకముల నుంచి నన్ను దేవుడు విడుదల చేయాలి, శ్రమ, కష్టం, బాధ అన్నింటినీ లేని ఒక శాశ్వత జీవితాన్ని నాకు ఇవ్వాలని ఆ భక్తుడు దేవునితో మొర్రపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. చూసావా, మనం అలా చేస్తామా? ఇప్పుడు అందరూ మనం ఎలా ఉండాలి? ఇప్పుడు కృంగిపోయి ఉండాలి, కృంగిపోతూ ఉండాలి. మనం ఎందుకని కృంగిపోవాలి? చెప్తూ ఉంటాడు, దేవుని నమ్మున ఆనందించండి, ఆనందించండి. ఎందుకని? ఏం సాధించేవేనంటే ఆనందం నీకు? అడ్డమైన పాపాలు చేసి నువ్వు ఆనందించాలా? అందుకని అంటున్నాడు, కిన్నమైన ముఖం నీ హృదయాన్ని ఏం చేద్ది? గుణపరుస్తుంది. కిన్నమైన ముఖం, అర్థమవుతుందా? అందుకని ఈ కిన్నంగా మార్చుకో. ఏం సాధించావని ఆనందించు. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించు అన్నాడు. అదెప్పుడు నువ్వు అనుకున్న సాధు స్వరూపాన్ని ధరించి నేను సంపాదించానురా అన్నప్పుడు, పాపము మీద ఒక విజయాన్ని సాధించినప్పుడు, ప్రతి బలహీనత మీద నీకొక పట్టు వచ్చినప్పుడు అప్పుడు ఆనందించు. అరే అది సినిమాకని పిలిచివాడు ఇంతకుముందు, సినిమాకని పిలిస్తే వెళ్ళిపోయేవండ్రా, ఈ రోజున సినిమాకి నేను రానురా అని చెప్పాను, ఆనందించు. ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. అన్నింట్లోనూ నువ్వు విజయం సాధించినప్పుడు, ఎవరో నిన్ను తిట్టారు, నువ్వు తిట్టలేదు, ఆనందించు. ఎవరో నిన్ను కొట్టారు, నువ్వు కొట్టలేదు, ఆనందించు. ఎవరో డబ్బులో ఆనందిస్తున్నారు, నువ్వు డబ్బులో ఆనందించట్లేదు, దేవునిలో ఆనందిస్తున్నావు, ఆనందించు. అంతే తప్ప అన్ని పాప పనులు చేసి నేను ఆనందించున్నాను, దేవుడు చెప్పాడు కదా మళ్ళీ ఆనందించంటే మరి వీళ్ళందరూ ఏమైనట్టు? కృంగిపోతున్నట్టు అతను. మరణ బంధకాలలో వచ్చిన తర్వాత అప్పుడు మనకు ఆనందం. ఈ లోకంలో అనుభవించే ఆనందం అంతా నిరీక్షణలోనే. సరేనా? సరే, అలా చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా, ఆ దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేస్తే చివరికి ఆయనకి ఏం కలుగుతుంది? ప్రాణానికి క్షేమం. క్షేమం అంటే ఏంటి? ఇంతకుముందు చిన్నప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే చాలు ఈయన కార్డులు కొనుక్కుని వెళ్ళి ఉత్తరాలు రాసేస్తున్నాం అందరికీ. ఇప్పుడు చుట్టాలందరూ మర్చిపోయాం, కానీ ఒకప్పుడు అందరికీ బెంగ ఎక్కువైపోయినప్పుడు చుట్టాలందరూ గుర్తొచ్చేవారు. అప్పుడు ఒకరోజు మరి రోజు నాన్నకి రాయలేం కాబట్టి చిన్నమ్మకి, పెదనాన్నకి ఒకే ఊరు అడ్రస్లు కదా రాసేస్తుండేవాడిని అన్నట్టు. నాకు ఇంకానే నేను బ్యాంకులో ఒకసారి ఏదో చేశాను అనమాట. నేను బ్యాంకులో వర్క్ చేశాను. అప్పుడు నా చేతిలో ఉండేది డిస్పాచ్ అంతా. బ్యాంకులో తయారైనటువంటి డైరీలు కానీ, బ్యాంకులో తయారైనటువంటి క్యాలెండర్లు కానీ ఇవన్నీ ఉండేవి. కానీ కొరియర్ల ద్వారా పంపాలి. కొన్ని ఏరియాలకి కొరియర్స్ ఉండవు, అంటే కొంచెం సిటీల్లో ఉన్నటువంటి వారికే చేరుతుంది. ఇదన్నీ అందరికీ పంపించాలి. మరి నా దగ్గర ఉంది, పంపించే అవకాశం ఉంది. రాత్రి జాలు ఇటు ఫ్రీగా పెట్టిపోతాడు అనమాట. మనకు ఆ పరిస్థితి ఉందా కాబట్టి ఆ జాబుని బట్టి. అప్పుడు ఏం చేసేవాడంటే, ఎవడన్నాడో మనకు తెలిసినట్టు రాజమండ్రిలో అని ఆలోచించి, విజయవాడలో ఆవిడ తెలుసు, హైదరాబాద్లో ఆవిడ తెలుసు అని తెలపోతే తెలుసుకుని అడ్రస్లు రాసి పంపించేవాడిని. డైరెక్ట్ కాలేజ్ అడ్రస్లకు పంపించేవాడిని. పంపిస్తుంటే ఆడికి ఎంతో గర్వకారణం. అక్కడ కొరియర్ ఆ రోజుల్లో రావడం అంటే ఇంకా అయ్యి బాబోయ్ చాలా లీడర్ అన్నమాట అన్నట్టు ఉండేది అనమాట. ఇన్ని క్యాలెండర్లు పంపించేవాడిని, డైరీలు పంపించేవాడిని. అలాగే అందరికీ ఇదే పనిలో ఉండేవాడిని నేను ఉత్తరాల రాత్రంలో. అప్పుడు ఉత్తరం రాసినలో ప్రధానంగా ఏ ఉత్తరానికైనా ఒకటే, ఏ ఉత్తరానికైనా ఫస్ట్ లెటర్ ఏంటంటే, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా అని రాశారు. ఇంతకీ క్షేమం అంటే నా ఉద్దేశంలో అప్పుడు ఆ చదువుకున్న రోజుల్లో క్షేమం అంటే నేను అనుకునేవాడిని ఏ వ్యాధి లేకుండా పోకుండా జాగ్రత్తగా అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయా అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎవరికైనా ఉత్తరం రాయాల్సి వస్తే ఈ క్షేమం గురించి రాయను నేను. నీకు కాలు లేకపోయినా పర్లేదు, చెయ్యి లేకపోయినా పర్లేదు, నీకు అది ఆటంకం ఉంటే నరికి పాడే బయట. పరలోకానికి దూరం చేసేది ఏదైనా సరే కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి తీసి అవతల పడేయమన్నాడు. అందుకని ఈ క్షేమాలు మనకు కుదరలేదు. ఇప్పుడు ఈ క్షేమం ఏది? పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, సాధువుగా బ్రతుకుతున్నావా? అప్పుడే నువ్వు క్షేమంగా ఉన్నా, లేకపోతే చచ్చిన వాడితో సమానమని రాదు. ఇప్పుడు రాస్తే ఎవరైనా ఉత్తరం రాయమంటే చెప్పండి, ఇలాగే రాస్తాను కదా. అది క్షేమం అంటే. ఇక్కడ ఈయన అడుగుతున్న క్షేమం ఏది అంటే, క్షేమం ఏది చెప్పండి? అక్కడ ఆయన చెప్పిన మాట చెప్పండి.
యెహోవా నీకు, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. ఏ విశ్రాంతి? తిరిగి అంటున్నాడు. ఏంటి మళ్ళీని అంటే ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి చేరుకునేది. బైబిల్ ఏమన్నా మారిందండి? బైబిల్ చదువుతూ నీకు వస్తే, బైబిల్ అర్థం చేసుకోవడం నీకు వస్తే, ఎక్కడైనా విషయం ఒకేలాగా ఉంటుంది అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ? ఏ తోట నుంచి గెంట వేయబడ్డారో అదే తోటలోనికి ప్రవేశించడం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే, విశ్రాంతిలోనికి ప్రవేశించుదమన్న వాగ్దానము నిలిచి ఉందో గనుక ఆయన నియమించిన ఆయన కార్యములు పూర్తి చేసి విశ్రాంతిలోనికి ప్రవేశించిన ప్రకారం ఆ విధంగానే మీ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విశ్రాంతిలోనికి ప్రవేశించవలెను. అదే కదా చెప్పాడు. మీ కార్యములను పూర్తి చేసి విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఇక్కడ తిరిగి అంటున్నాడంటే అక్కడి నుంచి గెంటబడ్డారు కనుక మళ్ళీ అక్కడికే తిరిగి మనం విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు ఈ క్షేమం ఏది? పోగొట్టుకున్న క్షేమం మరలా తిరిగి సంపాదించుకునే క్షేమం. అది మరణకరమైనటువంటి బంధకాలు బంధించున్నటువంటి దాని నుండి విడుదల పొంది, అంటే ఏది పోగొట్టుకున్నాడో, ఏది పోగొట్టుకున్నాడో ఆదాము దగ్గర, మరలా అది తిరిగి పొందుకుంటున్నాం అన్నమాట ఆయన బిడ్డలుగా. ఏమ్మా? సరే, అలా దేనికోసం ఇప్పుడు ఎంతకని? అసలు యాక్చువల్గా నేను ఏది చదివించాను? నేనేం చదివించాను? నీవు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లించాలి అన్నది కదా. ఇంతకీ చెల్లించేది పూర్తి అవుతలేదు. ఉపకారం ఏంటో చెప్పుకుంటున్నాం అంతే. ఏమా? చెల్లించేది వస్తే ఇంకో 2 గంటలు అవుతుంది. కాబట్టి అలా ఉపకారం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందా? ఇల్లా ఉందా అక్కడ? నువ్వు అనుకున్నది ఏమన్నా ఉందా? కానీ దేవుడు నువ్వు తెలియని కారణంగా వాటిని అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఇది కనపడుతుంది కదా అని చెప్పి దీన్ని చూసి వాక్యం చెప్పేవు. వాళ్ళకి కనబడని ఆ నూతనమైనటువంటి శ్రేష్టమైన కట్టడం ఉంది ఒకటి, దేవుడు కడుతున్నాడు. ఆ నివాసములో నువ్వు చేరుకోవడానికి మాత్రమే ఈ భూమి మీద మనం చెయ్యాలి. దానికోసమే ప్రయాసపడాలి. ఆ భక్తుడు అందుకే ప్రయాసపడుతున్నాడు. చివరికి ఏమైందంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. తప్పించాడమ్మా. ఇవన్నీ చేయడం బట్టి తప్పించాడు. ఇవి తప్పించేదాన్నే ఇక్కడ ఏమంటున్నాడు? ఉపకారం. ఏమ్మా? ఇంకొక మాట, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధి నేను. సజీవులున్న దేశం ఏదమ్మా? ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మృతులున్న దేశం ఇది. సజీవులున్న దేశం ఏది? ఎప్పటికీ బ్రతుకున్న దేశం ఏది? పారడైజ్. ఇప్పుడు సజీవులున్న దేశంలోనికి ప్రవేశించే అర్హత, క్షేమము, మరణ బంధకముల నుండి విడుదల ఈయన పొందిన ఉపకారము. గుర్తుపెట్టుకోండి ఇదే మాటని. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకకు, నీకు ఇది ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఇచ్చి అలా లేదది. అవన్నీ ఈ భౌతిక సంబంధమైన నీ అవసరాల కోసం ఏదన్నా ఇస్తాడు, కానీ అది పెద్ద దేవునికి లెక్కేమీ కాదు. నువ్వు చర్చిలో లేకపోయినా బయటోడికి ఇస్తున్నాడు ఉద్యోగం. ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కడైనా శ్రమ పడితే, కష్టపడితే ప్రతి ఒక్కడికి వస్తుంది ఉద్యోగం. వస్తుందా లేదా? మన 10వ తరగతి రిజల్ట్ వచ్చింది, చదువుకున్నవాడికి వచ్చింది, చదువుకోలేనికి పోయాడు. అంతే కదా. ఏమా? ఈ ఊర్లో చదువుకున్న ఒక క్రైస్తవుడికే వచ్చిందా? చదువుకున్న హిందువుడికి కూడా వచ్చిందా? అందరికీ వచ్చాయి. ఎందుకని? కష్టపడ్డాడు. అది అందరికి ఇచ్చాడు అవకాశం దేవుడు. వాళ్ళకి కష్టం, ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, వారికి ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని చూసి నన్ను దేవుడు అన్ని చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. కాబట్టి అన్నీ మర్చిపోకు. తప్పండి. అలాగే ఇప్పుడు దేవుడు ప్రేమని భౌతికంగా కిందకి దిగజార్చేయకూడదు. ఆయన కాలిపోయేది ఇచ్చేవాడు కాదు. ఇది ఒక నీకు అవసరం కోసం ఇచ్చేదే. అసలైంది ఏది? క్షేమం. దాని కొరకు మాత్రమే మనం బోధించాలి, దాని కొరకు మాత్రమే మనం బ్రతకాలి, దాని కొరకు మాత్రమే మనం సాధించి దేవుణ్ణి ఒప్పించి ఆయన దగ్గర మనం సాధువుగా మనలను దేవుడు కాపాడే ఉన్నతమైన స్థితిని మనం పొందుకోవాలి. ఇంతకీ ఉపకారం అంటే ఏది? ఇప్పుడు ఇవన్నీ గాయని చెప్పలేరులేండి. ఇంటికెళ్ళి చదవండి.
ఆ పాయింట్లన్నీ రాసుకోండి. ఇప్పుడు ఉపకారములలో నేను దేన్ని మర్చిపోలేను, ఏం చెల్లించాలి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కోరుకున్నాడు కదా, సాధించుకున్నాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు అనమాట అసలు విషయం. రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? నిరీక్షణలోనే. ఇంక యథార్థతలో ఉన్నాయా? నిరీక్షణలో ఉన్నాయి, అతని విశ్వాసంలో ఉన్నాయి, అతను పొందబోయే దాంట్లో ఉన్నాయి, రాబోయే దాంట్లో ఉన్నాయి అన్నమాట. అందుకోసం మళ్ళీ పని ప్రారంభించాడు. ఇప్పుడు ఏం చేయాలట? రక్షించే పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇప్పుడు యెహోవా నామమున దేనికి ప్రార్థన చేయాలి? రక్షణ పాత్రను చేత పట్టుకుని. సరే, ఎంతైంది టైం అమ్మా? ముగించేనా? 9:16. మీరు రావడం లేటుగా వచ్చారు, మరి నేను ఎందుకు ముగిస్తాను? కాబట్టి రక్షణ పాత్రను చేత పట్టుకుని అన్నాడు. ఇప్పుడు రక్షించే పాత్ర అంటే ఏంటో తెలియదు. ఎక్కడి నుంచి రావాలి మనం? రక్షించే పాత్ర అంటే యెహోవా దగ్గర నుంచి రావాలా, యేసుప్రభు దగ్గర నుంచి రావాలా? అమ్మా చెప్పండి. ప్రశ్న, జ్ఞానం. యెహోవా దగ్గర నుంచి రావాలా, యేసుప్రభు దగ్గర నుంచి రావాలా? చెప్పండి, మీకు ఏదో చెప్పండి. ఒక్కోసారి రాయి కరెక్ట్ అయిపోద్ది. అదే రక్షించే పాత్ర దగ్గరికి రావాలి. రక్షించే పాత్ర అనే దగ్గర ఈ పాత్ర మీరు ఒక క్యారెక్టర్లో రావాలి. తండ్రి దగ్గర నుంచి చూపిస్తారా, కొడుకు దగ్గర నుంచి చూపిస్తారా, లేకపోతే అపోస్తుల దగ్గర నుంచి చూపిస్తారా? ఎక్కడో దగ్గర నుంచి చూపించండి. పాత్ర, రక్షించే పాత్ర, రక్షణ పాత్ర. సరే, నేనే చెప్తున్నాను, యెహోవాని దగ్గర రక్షించే పాత్ర, రక్షించే ఆయనే రక్షిస్తాడు అందరినీ. ఆయన రక్షించుకోవడానికి ఆయనకి ఏమీ ఒక పాత్ర లేదు. ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటి ఇక్కడ? రక్షణ పొందే పాత్ర పోయాలి, అంతేనా? రక్షణ పొందడానికైనా నీ పాత్ర ఈ భూమి మీద కదంటరా. పోన్లే, యేసుప్రభుకి అన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగి. గిన్నెని ఏమంటావు? పాత్ర కదా. తెలుగులో గిన్నె అంటారు, కొంచెం చదువుకున్నవాడు పాత్ర తీసుకురా అంటారు అనమాట. పాత్ర, గిన్నె ఏదైనా, ఆఖరికి నువ్వు నటించే పాత్ర అయినా భలే పాత్రలు. ఇందులో పాత్రలు. హేరోదు మహారాజు పాత్ర, అమ్మా ఆయన పేరేం పేరు? రాజారావు గారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు ఉంటాయి కదా. పాత్రలు అంటే ఏంటి? టీవీ సీరియల్లో అత్తగారి పాత్ర ఎవరు, కోడల పాత్ర ఎవరు, ఈ పాత్రలు. సరే, పాత్ర అనే మాటకి మీకు ఇన్ని విధాలుగా ఉంటుందని చెప్తున్నాను, ఆ పర్యాయ పదాలన్నీ చెప్తున్నాను. సరే, ఇక్కడ రక్షించే పాత్ర, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన. ఇప్పుడు రక్షించే పాత్ర ఎందుకన్నా ఈయనకి గిన్నె ఎందుకు? ఆయనకి అక్కడ గిన్నె ఎందుకు? ఈ రోజున నీ అందరికీ గిన్నెలు ఎందుకు? అమ్మా, పాత్ర పోషించాలి. అప్పుడు యేసుప్రభు, ఇది ఎవరికి అవసరం? యెహోవాకి అవసరమా, యేసుప్రభుకి అవసరమా? ఎందుకు అవసరం? యెహోవా ఏమో మరణకరమైన శరీరాన్ని ధరించలేదు, యేసుప్రభువే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈయనకేం అవసరం? రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. అందుకని దేవుడు అన్నాడు, ఓ శ్రమను పెట్టాడు. ఆ శ్రమ నీ చిత్తమైతే ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించన్నాడు. అయినా నేను రక్షింపబడడానికి, నేను క్షేమము పొందడానికి, నాలో ఉన్న మరణ బంధకములు విడుదల పొందడానికి, నాకు పరలోకాన్ని, స్వదేశములో నేను నివసించటానికి, నీ కుమారుడిగా నేను మరలా తిరిగి రావడానికి నాకేం అవసరం? పాత్ర. ఇక్కడ పాత్ర ఉంది. అప్పుడు అన్నాడు, ఆ పాత్ర చెయ్యాలా యేసుప్రభు? నీ చిత్తమైతే అనే మాట అక్కడ ఏంటి అర్థం? ఇది తప్పనిసరి అయితే. అర్థమవుతుందా? ఇది చేస్తే కానీ వెళ్ళడానికి ఉంటుందా యేసుప్రభుకి? అందుకని ఈ భూమి మీద ఉండి యేసుప్రభు సాధించిన పాత్ర ఏదమ్మా? శ్రమ. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయనను మరణము నుండి తప్పించగలవానికి, ఇది పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మరణము నుండి, అంతేనా? ఆ మాట ఉందమ్మా, నేను అంటున్నాను. మరణము నుండి
రక్షింపగలవానికి అమ్మా ప్రార్థనలను. మరి ఈ భక్తుడు చేస్తున్న ఈ ప్రార్థన, ఆ భక్తుడు చేస్తున్న ఆ ప్రార్థన, ఇక్కడ చేస్తున్న యేసు ప్రభు ప్రార్థన ఒకటేనా? కాదంటారా? ఈయన రక్షింపబడడానికేనా ఏడ్చాడా, కన్నీరు కార్చాడా, రోధించాడా? అందుకని చివరికి పూర్తి చేశాడమ్మా. పూర్తి చేశాడా యేసు ప్రభు? పూర్తి చేసి సమాప్తమైనది అని మరణ బంధకముల నుండి విడుదల పొంది క్షేమములోనికి, విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. అవును కదా? అయితే ఆ పాత్ర అయిపోయింది. నెక్స్ట్ అపోస్తలుడు. అపోస్తలుడు కూడా అంతేనా? చేయలేదా? శ్రమను అనుభవించారా? నిందను అవమానించారా? అమ్మా, నిందలను, అవమానాలను, కష్టాలను, బాధలను, మనుషులు పెట్టే వేదనను అనుభవించారా లేదా? చివరికి మరణాన్ని కూడా, భౌతిక సంబంధమైన మరణం పెద్ద లెక్క చేయలేదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరమును ధరించి మరణమే లేని స్థితిలో అపోస్తలులందరూ కూడా రక్షణ పాత్రను చేతి పెట్టుకుని. ఈ లోపల ఒక అమ్మ వచ్చింది యేసుప్రభు దగ్గరికి. వచ్చి, బాబు ఆ కుడివైపున ఒకరిని, ఎనవైపున ఒకరిని కూర్చోబెట్టవా అని అడిగింది. వాళ్ళ కొడుకులు అంటే ఎంత ఇష్టమో చూడండి వాళ్ళ అమ్మకి. ఆ అమ్మకి అందరూ చప్పట్లు కొట్టండమ్మా. మీరు ఉన్నారు అందులో? మీరు ఇద్దరు కొడుకులు ఉన్నారా? ఇద్దరు కూతుర్లు ఉన్నారు పోనీ? ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారు పోనీ? మీరు అందరూ చప్పట్లు కొట్టండి ఉన్నవాళ్ళు. కొడతలేదు, మేము చేస్తలేదు కదా. వాళ్ళ అమ్మకి చూడండి ఎంత ఇష్టమో. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి కుడివైపున ఒకడిని, ఎడమవైపున, ఎంత ప్రేమ చూడండి ఆ పిల్లలంటే. ఏమ్మా మీరేం చేస్తున్నారు? పెద్ద కొడుకునేమో చీపురు వ్యాపారం, చిన్న కొడుకునేమో అమ్మా చదువు వ్యాపారంలో పెడుతున్నారు. సాతంతో చెప్తున్నారు అనమాట. అన్నక్కడ వీడిని ఇక్కడ జాగ్రత్తగా చూసుకో తల్లి అంటున్నారు. కానీ నిజానికి వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? అవన్నీ భౌతిక సంబంధమైనయండి. వాటిని పెద్దగా పట్టించుకోకండి. ఇది జీవిత కాలంలో మనకి శ్రమ పడండి, కష్టపడండి, తినండి, పరలోకానికి రండి అన్నాడు. అందుకోసమే వీటిలన్నీ మనం చెయ్యాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఎందులో ఉన్నాయి? పరలోకాన్ని వెతికిన వాడికి ఇక్కడ అవసరతలన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆస్తికి కర్తలుగా చేస్తాడండి బాబు, బోళ్ళు ఎత్తాడు. నేనే సాక్ష్యం. దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని ఏ ఇబ్బంది చేయడు. అన్ని విషయాల్లో దేవుడు పోషిస్తాడు, దేవుడు మనలను నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏది అవసరమో అవన్నీ నీకు ఇస్తాడు అడగకపోయినా. ఇది మాత్రం అడిగితే కానీ ఎవరు? చెప్పండి, ఈ మాట చెప్పండి, ముగించేస్తాను. అప్పటికే తెలిసిపోతుంది నా వైపు జాలిగా చూస్తున్నారు. నేను అసలు ఈ విషయంలో జాలిగా చూడలేను. ఏమ్మా, ఏ విషయంలోనైనా జాలి వేద్దు, కానీ నాకు ఈ విషయంలో మాత్రం జాలి ఇది. కాబట్టి జాలి కనికరం లేని వాడు ఎవరన్నా ఉన్నాడంటే ఈ వాక్యం చెప్పే విషయంలో నేనే. ఇంకా మిగతా విషయాల్లో నాకు అన్నీ జాలే. అసలు ఈ తెంగరోడు ఎలా బతుకుతాడు అనేది మా అమ్మ. చెప్పండి అమ్మా, చదువమ్మా. ఎప్పుడైనా అన్నారమ్మా మా అమ్మగారు మిమ్మల్ని? మీకు తెలుసు కదా, తెంగరోడు ఎలా బతుకుతాడు అని ఉంటారు. మా అమ్మగారు మాట్లాడితే అది అంటూ ఉండేవారు. నేను తెంగరోడిని ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు జనం మీరు? నేనైతే తెంగరోడిని అయితే కాదు. చెప్పండి, తెంగరోడిని అయితే ఒక అందుకు తెంగరోడినే. దేవుని వాక్యం విషయంలో మాత్రం తెంగరతనం లేదు నాకు. నేను ఆ విషయంలో మాత్రం మీరు కొట్టించుకోవడానికైనా సిద్ధమే. ఇది మాత్రం వదలను. చెప్పమ్మా, ఇప్పుడు ఏమడిగాను నేను ప్రశ్న? ఒక తల్లి వచ్చి నా కొడుకుని యేసుప్రభు దగ్గర కుడివైపున ఒకడిని, ఎడమ ఒకరు అక్కడ పెట్టేయని వచ్చేసి తీసుకుని ఇద్దరినే. అప్పుడు ఆయన అన్నాడు, ఊరికమ్మ బాబు, ఇదేమన్నా ప్లేసులు ఖాళీగా ఉన్నాయనుకుంటున్నావా? ఎవరిని పడితే అక్కడ ఇక్కడ కూర్చోబెట్టేస్తాకి దానికి ఏం చేయాలో తెలుసా నీకు అని అడిగాడు. నేను తాగబోయే గిన్నె, ముందు చెప్పాను కదా, తాగబోయే గిన్నె ఉంది పాత్ర, ఆ పాత్రలో నువ్వు తాగుతావా అని అడిగాడు. ఇప్పుడు త్రాగగలరా అని అడిగాడంటే తాగలేరు అని అడిగాడా? తాగేవాడు ఉన్నాడని అడిగాడా? ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ సిలువ మొత్తావా, నాలా సిలువ పొందుతావా అంటే, సిలువ అంటే ఆయన పొందిన సిలువ, నువ్వు పొందే సిలువ పొందమన్నాడా లేదా? అందరినీ ప్రతి ఒక్కడు సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. దేవుడు ఇచ్చిన దానికి అన్నీ ఉంటాయమ్మా. మనం ఏమి ధర్నాలు రాస్తారో ఒకరు ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ ఉంటాయనే క్రైస్తవుల్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి ఎందుకు ఉన్నాయి అని అడుగుతావేంటి తెంగరోళ్ళగా? ఉంటాయనే, ఇందులో ఉంటాయనేది నిజం. సరే చెప్పండి, ముగించేస్తున్నాను. తేల్చేద్దామని తేలనివ్వట్లేదు మీరు. ఏమన్నాడమ్మా వాళ్ళమ్మ? అందుకామె నీ రాజ్యమందు ఇద్దరు కుమారులను, ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు కూర్చుండుట
సెలవిచ్చేయి అందాల అమ్మ. ఆస్తులేం కోరుకోలేదండి కొడుక్కి కానీ కూతురికి కానీ, లేకపోతే వాళ్ళిద్దరు కొడుకులకి ఆస్తులు కోరుకోలేదామె. మీరు తీసుకొచ్చి అడ్డమైన ఆస్తుల కోసమే బాబా చేసే బాబు చేసేయి అన్నారు. ఆవిడేం కోరుకుంటుందో చూడండి, తెలివైంది. ఏం కోరుకుంది? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు ఉండేలా చూడమంది. ఏ తల్లికైనా నేను చెప్తున్నాను, నీ బిడ్డలను అలా పెంచండి. మరి ఉద్యోగం ఇందులో ఉంది. అది నువ్వు అనవసరంగా ఇది అడుగుతున్నావు కాబట్టి అది ఇస్తలేదు నీకు. అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన దేవదూతల ద్వారా కాపలా కాస్తాడు. యోబు కేసిన కంచి నీ కుటుంబానికి వేస్తాడు. సుమా వదిలేడు నిన్ను. నీ బిడ్డలకి ఏమి తక్కువేం చేయడు, తక్కువ చేయడు అసలు. అన్నీ నీకు సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. నీ గిన్నె నిండి పొరులుతుంది, నీకేమి ఇబ్బంది లేదు. కానీ దేవుడు కోరుకున్న విషయాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అందుకు యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలీదో అని అడిగాడు. తెలీదు అన్నాడు. ఇంతకీ తెలిసావిడికి తెలీదా? చూడండి, ఇది కంగారు పడి ఒకవేళ ఏమన్నా అడిగేసిందా? అన్ని సిద్ధపడి వచ్చిందనమాట. పిల్లల్ని ఇప్పుడు మీ పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి, ఒరే ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి రాకు, నీకు ఆస్తిలో చిల్లి కావలేదు, నువ్వు పరలోకం కోసం ప్రయాసపడి కష్టపడి సేవకుల వెనకాల తిరగరా అని పంపించండి. నా వెనకాల పంపించండి మీ ఇద్దరు పిల్లలనే. పొరపాటును ఒక గంట పనికి పిలిస్తే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళావు అంటే సువార్త నీకు ఎడతాది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. హారికైనా సుప్రియైనా సువార్తకు పంపమని ఊరుకుంటుందేమో. ఒక్క రోజుకే ఒకవేళ పంపినా రేపొద్దున చదువు ఏమైపోద్ది, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి ఉద్యోగం లేకపోతే అలాగనే ఉంటుంది. ఇవన్నీ దేవుడు ఇస్తాడు, చదువు మానేమనలేదు కదా. కానీ పరిచర్య కోసం వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ అమ్మ కూడా. అలాగే మీ పిల్లల్ని ఇవ్వలేరు, అలాగే నా పిల్లల్ని నేను ఇవ్వలేను. అందుకని నా పిల్లల్ని సిద్ధపాటు చేస్తున్నాను. ఏదో ఒక రోజున నా పిల్లల్ని దేవుని దగ్గర నిలబెట్టి ఇదే ఇంపార్టెంట్ అని నా బిడ్డలు పెంచుకుంటున్నాను. ఒక రోజున ఆ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ గిన్నెలో తాగేవాళ్ళుగా మనం మారుస్తాం. తాగేవాడైతేనే పరలోకానికి వెళ్తాడు. సుమా నీ బిడ్డలకి ఏమి నేర్పాలమ్మా? శ్రమ. రక్షించే పాత్ర అనే శ్రమ తప్పకుండా యేసు ప్రభు అనుభవించింది, అలాగే అపోస్తలుడు అనుభవించింది, అలాగే భక్తులందరూ అనుభవించింది. మోషే మాత్రం శ్రమ లేదా, పాత్ర లేదా? మోషే అన్నీ విడిచిపెట్టి భయంకరమైనటువంటి శ్రమలోకి మోషే వచ్చాడు. దావీదుకి శ్రమ లేదా? అబ్బో, దావీదు పడ్డ శ్రమ అంత ఎంత కాదు. యోబు శ్రమ లేదా? అయ్యి బాబోయ్, కుటుంబం అంతా దిక్కులేని పరిస్థితుల్లోకి, కుటుంబం అంతా శవాల గొప్ప అయిపోయి, ఆస్తి అంతా పోయి బూడిదలో కూర్చున్నటువంటి స్థితి. ఆ శ్రమ యోబు పొందలేదా? యెఫ్తా పొందలేదా? యెఫ్తా కుమార్తె పొందలేదా? కూతురిని దేవునికి దహన బలిగా ఇవ్వాల్సిన కర్మ రాలేదా? భక్తులైనటువంటి వారందరికీ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి రక్షించే పాత్ర అంటే ఇది. ఇప్పుడు ఆ పాత్ర చేత పట్టుకుని దేవుడు చేసిన ఉపకారముల కొరకు రక్షించే పాత్ర పట్టుకుని సిద్ధమవుతున్నాడట. ఆ సిద్ధమయ్యే యోధుడి పేరే ఈ రోజున లాజరు అవ్వాలి. అర్థమవుతుందా? రక్షించే పాత్రను చేత పట్టుకుంటే ఎప్పుడు ఆ పాత్రను నెరవేర్తించడం కోసం, ఆ పాత్రను జరిగించటం కోసం ఏం చేస్తున్నాడట? యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేసి మొక్కుబళ్ళు చేసుకుని ఇంకా మొదలెట్టాడు చాలా. అప్పుడట మరణం అనేది నాది ఎలాగైపోద్దంటే ఆ భక్తుల యొక్క మరణం అయిపోద్దట. ఆ భక్తుల యొక్క మరణం అయిపోద్దట చివరికి. అలా ఆయన దృష్టికి చాలా విలువైనది అయిపోద్దట. అలా చెప్పుకుంటూ చివరికి ఏమంటున్నాడంటే, అలా అదంతా అదే చెప్తున్నాడు. చివరిలో మళ్ళీ ఏమన్నాడంటే, సర్లే నీకు టైం లేదు కాబట్టి, అలా మీకు అర్థమైంది కదా. ఇలాంటి రక్షించే పాత్రను చేత పట్టుకున్నవాడే క్షేమమును పొందుతాడు. మరణ బంధకములు అనేటువంటివి, శ్రమ దుఃఖం అనేటువంటిది ఒకరోజు దూరం అయిపోద్ది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఈ భౌతిక సంబంధమైన ఈ ఆయుష్లో రక్షించే పాత్రను చేత పట్టుకుని మాత్రమే యెహోవా నామమున ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించే పాత్ర కాకుండా
ఒక ఇంటి కోసమో, ఒక ఆరోగ్యం కోసమో, ఇంకొక దానికోసమో కాదు. నీ ప్రార్థనలు ఇవన్నీ అందులో ఉంటాయి, వస్తాయి. అలాగూ నిన్ను రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచు కాలేదు. నీకు అది అది మరణ సంబంధమైన దానినే తీసి అవతల పాడేస్తంటే ఇదో పెద్ద లెక్కండి ఆయనకి. ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మన భక్తి ఎక్కడికి మిగిలిపోతుందంటే ఇక్కడే ఆగిపోతుంది. ఇది దేవుడు చేసాడు కాబట్టి దేవుని స్తోత్రం. కానీ నన్ను మరణము నుంచి తప్పించే పని నేను చేయలేదు, ఆయనకి స్తోత్రం అంటలేదు మనం. కాబట్టి మీ ఇద్దరు బిడ్డలు ఉన్నవారైతే చెప్తున్నాను, యేసు ప్రభు కుడివైపున ఎడం వైపున కూర్చోబెట్టాలి. అగ్నిలోనిది నా బిడ్డలు తాగాలి. అలా తాగి శ్రమను ఓర్చుకుని, ఒకడు తిడితే భరించి, ఒకడు కొడితే ఓర్చుకుని, స్వార్థంతో కాకుండా ఆఖరికి మరణమునైనా సరే దేవుని యొక్క వాక్యము కొరకు తన జీవితాన్ని తృణప్రాయంగా ఎంచుకునే అంత స్థితి, అలాంటి సిద్ధపాటు, తన ప్రాణంతో చెప్పుకునేటువంటి స్థితి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు తన ప్రాణంతో చెప్పుకుని నడిపించుకుంటున్నటువంటి స్థితి నీ బిడ్డలకు నేర్పించండి, మీ భర్తకు నేర్పించండి, కుటుంబానికి నేర్పించండి. రక్షించే పాత్ర చేపట్టుకున్న వాడే దేవునికి నిజమైన ఉపకారములు మీరు చేస్తే ఆ ఉపకారములు అన్నీ దేవుడు చేయడానికి ఉన్నాడా లేదా? ఉన్నాడా? అప్పుడు చేస్తాడు. ఇదే ఉపకారం, లేకపోతే ఇంక ఈ లోకంలో ఉన్నాయా? ఆ ఉపకారం కోసం ప్రయాసపడండి. ఆ ఉపకారాలు చేయాలని ఒక్కొక్క ఉపకారానికి దేవునికి ఏం చెల్లించాలి? రక్షించే పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసి అప్పుడప్పుడు మొక్కుబళ్ళు చేయాలి. మొక్కుబడి చెల్లించుకోవాలి. ఏంటి మొక్కుబడి చెప్పండి, ఒక మంచి మొక్కుబడి చెప్పండి, ముగించేస్తా. ఇదే మీదే ఇంకా ఆప్షన్. మొక్కుబడి గురించి చెప్దాం అనుకున్నాను, లేదు ఇంకా ముగించాను. బైబిల్తో సంబంధం లేదులేండి నాకు, అది ఇందాక ముగిస్తాను. చెప్పండి, మొక్కుబడి ఏదో మంచి మొక్కుబడి చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి మొక్కేసుకుంటున్నాను బోళ్ళు. అందరికీ మొక్కుబడులు ఉంటాయి కదా. ఇంకా ఆవిడ కూడా మొక్కుకున్నారు. లాజర్ గారు వాళ్ళ మిస్సెస్ ఏమ్మా శ్రమకాలానికి పెట్టుకుందాం అనుకున్నారట. అది అప్పటి నుంచి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. అది మొక్కుబడేనా కాదా? ఏమ్మా మొక్కుబడేనా? ఇప్పుడు మొక్కుబడులేవి మరణము నుంచి తప్పించే ప్రతిదీ నెరవేర్చుకున్నటకు దేవునితో ఏం చేయాలి? మనం చేస్తాను ప్రభా, అది చెయ్యాలి, అది సాధించాలని. ఇప్పుడు ఆ ఇద్దరులను పెట్టింది తీసుకుని ఆ బిడ్డ ఏం చేసింది? మొక్కుబడి ఏది? మొక్కుబడి దేనికోసం మొక్కుకుంది? ఏమ్మా సరే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఏమ్మా నేను కొండకు వచ్చి 1000 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నా తల గుండు చేయించుకుంటాను, నా కొడుకు ఉద్యోగం వచ్చేది. ఇదో మొక్కుబడి ఉంది లోకంలో, ఉందా లేదా? దేనికోసం అది? ఆ మొక్కుబడి భౌతిక సంబంధమైన అవసరం కోసం దేవుడి దగ్గర మొక్కుకునే మొక్కుబడా మనకు కావాల్సింది? ప్రాణాన్ని నిలబెట్టుకున్నటకు నువ్వు సాధించలేని దానిని, ఆ గిన్నెలోనిది తాగలేని స్థితి. యేసుప్రభు కూడా అక్కడ తాగలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడా లేదా? వాళ్ళని ప్రార్థన చేయమన్నాడా లేదా? ఈ రోజున మనం ప్రార్థన చేసుకుని సంఘాన్ని ప్రార్థన చేయమన్నది ఎందుకో తెలుస్తుంది. ఇప్పుడు అది చెయ్యలేని కార్యాలను దేవుని యొక్క మహాశక్తి తోడ నీవు దేవుని ఆత్మ ద్వారా జయించగలిగినప్పుడు, అలా చెయ్యాలనే ఒక మొక్కుబడితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠించుకుని కూర్చున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ మొక్కుబడి చెల్లించే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఏదైనా అల్టిమేట్గా పరలోకం చేరుకోవడమేనా? ఇక్కడ బాగా బతకడమా? పరలోకం చేర్చుకోవాలన్న నిర్ణయంలోనే ఇక్కడ బాగా బతకడం కూడా దేవుడు ఇస్తాడు. అందుకని నువ్వు పరలోకం నాకు వద్దు, నాకు ఇక్కడే ముద్దు, నాకు ఇక్కడే అన్నీ కావాలనుకుంటే సరే, తగలడని నీకు ఇస్తాడు, ఇవ్వడని అంటలేదు. కానీ పరలోకాన్ని కోల్పోతావు. ఒకరోజు ఈ భూమి ఆకాశం కాలిపోతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట నీ జీవితం ఏంటో. కాబట్టి లాజర్ గారు మరి విన్నారో లేదో, నాకు ఎక్కడున్నారో కూడా కనపట్లేదు. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతకాలని, ఈ భౌతిక సంబంధమైన అవసరాల కొరకు
ఇప్పుడు కృతజ్ఞత చెప్పాల్సి వస్తే దేనికి చెప్పాలమ్మా? హారిక నిద్ర చేతుంది. ఏం చెప్పాలి? కృతజ్ఞత దేనికి చెప్తాం చెప్పండి? ప్రభువా, మరణము నుంచి తప్పించే ఉపకారాలు ఎన్నో నా జీవితంలో చేస్తున్నావయ్యా. ఈరోజు నేను రక్షణ పొందిన దగ్గర నుంచి, అంటే బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఎప్పటికీ ఒక వ్యక్తిని నేను బూతు తిట్టలేదయ్యా. ఎంత ఉపకారం నా జీవితంలో చేసావు. అంతకుముందు నేను ఎన్ని బూతులు తిట్టేవాడినో. ఈ రోజున మరణమును బంధకాలతో ఉండే బూతుల నుంచి అసలు బూతంటే నేను మర్చిపోయే స్థితికి నన్ను ఉపకారం చేసి నా శరీరాన్ని నిలబెట్టావు. అలాగే అన్ని బైబిల్లో ఏమి దేవుడు రాశాడో అవన్నీ దేవుడు నీకు చేస్తున్న ఉపకారాలు. ఒకరి గురించి ఒకరు అసూయ ద్వేషాలతో రగిలిపోతుంటే ఇదా దేవుడు చేసిన నీకు ఉపకారం? చిచ్చి కాదండి. మోసపోకండి. దేవుడు ఎక్కిరించబడడు. కాబట్టి జాగ్రత్తగా బతుకుదాం. మీ పిల్లల్ని అలా సిద్ధం చేయండి. దేనికోసం సిద్ధం చేయాలి? పిల్లల్ని శ్రమ ఉంటుంది, ఓర్చుకుని సిద్ధంగా నిలవబడు అని పిల్లల్ని తెచ్చితే, నీ పిల్లలు తాగుతారా మరి అంటే ఓఎస్గానే అందాలమ్మ. తాగగలరు. గట్టిగా చప్పట్లు కొట్టండి. త్రాగగలరు. చూడండి, దే కెన్ డ్రింక్. సామర్థ్యాన్ని చెప్పింది. నా బిడ్డలు త్రాగగలరు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నోర్మి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నా వశము లేదు, నా తండ్రి ఆధీనంలో ఉంది. చూడండి ఎలా నిలబెడుతున్నాడు. ఇప్పుడు కుడి వైపున ఎడమ వైపున అనేది నా దగ్గర లేదు, కానీ ఈ గిన్నెలోది మాత్రం త్రాప్పకుండా తాగగలరు, తాగుతారు అని చెప్పాడు. అంటే అందరూ చేసేయండి, త్రాగండి, శ్రమను అనుభవించండి, భరించండి, పరలోకాన్ని సాధించండి. ఎవడు బాగా చేశాడో ఆడిది కుడివైపు ఎడమ వైపుని. అంతేనా? కుడివైపు ఎడమ వైపు అందరూ కూర్చుంటారండి. అందరిలోని ఎవరు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వస్తారో వాళ్ళు కూర్చుంటారు అక్కడ. అందరికంటే లాస్ట్ నేనండి, ఫస్ట్ మాత్రం నన్ను కూర్చోబెట్టినంటే కుదురుతుంది ఏంటి? ఎంత శ్రమ నువ్వు అనుభవించావో, ఎంత నువ్వు నిందలు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డావో, పరలోకం కోసం ఏమి సాధించావో, ఈ లోకంలో ఎన్ని ఆత్మలను రక్షించావో అన్న దాని మీద అదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజమైన కృతజ్ఞత ఇది. నిజమైన కృతజ్ఞత దేవుడు నీకు చేసిన ఒక ఉపకారంలో, ఆ ఉపకారం ఏమై ఉండాలి? అది పరలోక సంబంధమైన దాంట్లో. అట్టి ఉపకారం నీకు మేలు తప్ప భౌతిక సంబంధమైన అవసరాలు తీరడం అనేది అది ఏమాత్రము ఉపకారం కాదు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో అట్టి ఉపకారాన్ని నీకు ఒకవేళ పరిచయం చేసినా కూడా అది అలంకారములోనే కానీ విశ్వాసంలో కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బైబిల్ ఎప్పుడైనా వాడి అవసరాలన్నీ తీర్చినట్టుగానే ఎక్కడన్నా కనబడితే అది బైబిల్ పరిభాషలో అలంకారమే కానీ యథార్థత విశ్వాసమే. గుర్తుపెట్టుకోండి. అలా బైబిల్ని చక్కగా నేర్చుకుందాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఆ పరలోకపు ఐశ్వర్యాన్ని మనందరము అనుభవిద్దాం. దేవుడి కొద్ది మాటలను వచ్చిన మీకును మరి ముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న లాజర్ గారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు.